హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు మన కథ ఒక అందమైన అడవిలో మొదలవుతుంది. అడవిలో ఒక పెద్ద చెట్టు మీద గూడు కట్టుకొని ఒక పావురాల జంట ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ప్రతిరోజు ఉదయం ఆహారం కోసం ఆ రెండు పావురాలు వెళ్ళి సాయంత్రానికి గూటికి తిరిగి వస్తూ ఉండేవి. ఒకరోజు ఉదయం ఎప్పటిలాగానే ఆ పావురాలు రెండు ఆహారం కోసం బయటకు వెళ్ళి మధ్యాహ్నం అయ్యేటప్పటికి కొన్ని ధాన్యం గింజలు తీసుకుని గూటికి తిరిగి వస్తాయి. ఆ సమయంలో అదే చెట్టు కింద పుట్టను నిర్మించుకొని జీవిస్తున్న 3 చీమలు ఆ పావురాల దగ్గరకు వచ్చి, ఈ రోజు వర్షం పడడం కారణంగా మేము ఆహారం సంపాదించుకోలేకపోయాం. మీరు తెచ్చుకున్న ఆహారంలో ఒక గింజను మాకు ఇస్తే మా అందరి ఆకలి తీరిపోతుందని మా రాణి చీమ మీ సహాయం కోరమని పంపించింది. మీరు ఈ ఒక్కసారికి మాకు సహాయం చేస్తే భవిష్యత్తులో మీకు ఏ అవసరం వచ్చినా సహాయం చేస్తామని రాణి చీమ మీకు చెప్పమని చెప్పింది అని చెబుతాయి. ఆ చీమల మాటలు విన్న ఆ పావురాలు వెటకారంగా నవ్వుతూ, ఏంటి, గాలి వస్తేనే ఎగిరిపోయే మీరు మాకు సహాయం చేస్తారా? మీ సహాయం మాకు ఎప్పుడూ అవసరం పడదు. మేము తెచ్చుకున్న ఆహారం మీకెందుకు ఇవ్వాలి? మీకు ఆహారం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, వెళ్ళిపోండి అని చెప్పి చీమలను పంపేస్తాయి. చీమలు నిరాశగా పుట్ట దగ్గరకు వెళ్ళి రాణి చీమకు జరిగిందంతా చెబుతాయి. అప్పుడు రాణి చీమ ఎంతో కోపంగా, ఇన్ని సంవత్సరాలుగా పక్కపక్కనే నివాసం ఉంటున్నాం, అలాంటిది మనకి కష్టం వచ్చినప్పుడు కనీసం జాలి కూడా లేకుండా సహాయం చేయనని చెబుతారా? సహాయం చేయకపోతే చేయకపోయారు, ఇంత చులకన చేసి మాట్లాడతారా? ఇలాంటి వారికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి ఆ పావురాల గూడు ఉన్న చెట్టుకు చుట్టుకొని ఉన్న తమ పుట్టను ఖాళీ చేసి వేరే చెట్టు దగ్గర నిర్మించుకుంటాయి. కొన్ని రోజులకు చీమలు ఖాళీ చేసి ఉంచిన పుట్టలోనికి పాము వచ్చి చేరుతుంది. ఆ పాము పుట్టలోనే ఉంటూ రోజు పావురాల జంట ఆహారం కోసం వెళ్ళి వస్తున్న విషయాన్ని గమనిస్తూ ఉంటుంది. ఒకరోజు పావురాల జంట ఆహారం కోసం వెళ్ళగానే ఆ పాము పావురాల గూటిలోని గుడ్లను తినడానికి చెట్టు మీదకు ఎక్కుతుంది. గుడ్లు తినడానికి వెళ్ళిన పాముకి ఆ గూటిలో పావురం పిల్లలు కనపడతాయి. అది చూసిన పాము ఆనందంతో మనసులో, గుడ్లను తినడానికి వస్తే ఈ పిల్లల లేత మాంసం దొరుకుతుంది అని అనుకుంటూ పావురం పిల్లలను తినబోతుండగా ఆ చెట్టు పై కొమ్మ పైన కూర్చుని ఉన్న కాకి ఆ పాముని చూసి, ఆగు, తల్లిదండ్రులు లేనప్పుడు పసిపిల్లలను చంపడం పాపం అని చెబుతుంది. అది విన్న పాము కోపంగా, నువ్వెవరు నాకు నీతులు చెప్పడానికి? ఎక్కువగా మాట్లాడితే నిన్ను కూడా తినేస్తా, పో ఇక్కడి నుండి అని కాకి మీదకు బుసకొడుతుంది. అప్పుడు కాకి భయపడి అక్కడి నుండి ఎగిరిపోతుంది. కాకి ఎగిరిపోగానే పాము పావురం పిల్లలను తినేస్తుంది. సాయంత్రం అవుతుంది. పావురాలు తిరిగి తమ గూటికి వస్తాయి. తమ పిల్లలు కనపడకపోవడంతో పావురాలు కంగారుగా వెతుకుతూ ఉంటాయి. వాటిని చూసిన కాకి జరిగిన విషయమంతా పావురాలకు చెబుతుంది. తమ పిల్లలు చనిపోవడంతో పావురాలు ఎంతో బాధపడతాయి. ఇన్ని సంవత్సరాలు ఎటువంటి పాములను తమ గూటి దాకా రానివ్వకుండా జాగ్రత్తగా కాపాడుతున్న చీమలను జాలి లేకుండా అహంకారంతో దూరం చేసుకున్నందుకే తమ పిల్లలు చనిపోయారు అనే విషయం ఆ పావురాలకు అర్థమవుతుంది. వెంటనే ఆ రెండు పావురాలు చీమల పుట్ట దగ్గరకు వెళ్ళి రాణి చీమతో, మీరు మా సహాయం కోరి వచ్చినప్పుడు అహంకారంతో మీకు సహాయం చేయకుండా చులకన చేసి మాట్లాడాం. మేము చేసిన తప్పుకు మాకు శిక్ష లభించింది. ఈ ప్రపంచంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నప్పుడే అందరూ సంతోషంగా జీవించగలమనే విషయం నాకు అర్థమైంది. మమ్మల్ని క్షమించండి అని చెబుతాయి. తమ తప్పును తెలుసుకున్న పావురాలను చీమలు క్షమించి ఇకపై అందరూ కలిసి మంచి స్నేహితులుగా ఉందాం అని చెబుతాయి. అప్పుడు పావురాలు కూడా ఎంతో సంతోషంగా చీమలు పుట్టను నిర్మించుకున్న అదే చెట్టు పైన తమ గూటిని నిర్మించుకుని ఎంతో సంతోషంగా జీవిస్తాయి. ఇంతటితో పావురాల కథ ముగుస్తుంది. ఈ కథ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఈ కథను లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.
అమ్మా కథ చెప్పు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతకు ముందు అప్లోడ్ చేసిన కథలన్నీ చూసి ఆనందించండి. మరొక వీడియోలో ఇంకొక మంచి కథతో మళ్ళీ వస్తా. ఉంటా మరి.